వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే చాలా అంటే చాలా స్పెషల్ వ్లాగ్ అని చెప్పాలి. సో, మార్నింగే లేసి నేనైతే నా బెడ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ గానీ, వీక్లీ ట్వైస్ గానీ నేనైతే బెడ్ అయితే ఖచ్చితంగా బెడ్‌షీట్ అనేది మారుస్తాను. ఆయిల్ పెట్టుకున్నప్పుడైతే ఖచ్చితంగా వీక్లీ ట్వైస్‌లో అయితే మార్చేస్తాను. ఆయిల్ కాకుండా డ్రై డేస్‌లో హెయిర్ అలా ఉన్నప్పుడైతే వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తాను. మీ బెడ్‌షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఖచ్చితంగా మార్చుకోండి. దానివల్ల మీకు హెల్త్ గానీ, స్కిన్ కానీ, హెయిర్ గానీ చాలా మంచిగుంటుందనమాట. బికాజ్ దాంట్లో చిన్న చిన్న బగ్స్ కానీ, డస్ట్ వల్ల ఫార్మ్ అయిపోతుంది. అందుకని చెప్పి మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే నేను ఎగ్స్ కర్రీ ప్రిపేర్ చేసినాను. నాకు ఈరోజు గ్రేవీ కర్రీ తినాలనిపించింది. సో, అందుకని అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా డే అంతా చాలా బిజీగా గడిచిపోయిందనమాట. సో, స్పెషల్ వ్లాగ్ అని చెప్పినాను కదా! మేమైతే కొత్త కార్ తీసుకున్నాము. సో, దాని డెలివరీ ఈరోజే ఉంది. కానీ నేనైతే మా కజిన్ వస్తున్నాడని తనని పికప్ చేసుకోవడానికెళ్ళాను. ఇంకా ఫుల్ సమ్మర్ కదా! వాటర్ అయితే మస్తు అంటే మస్తు దాహం అయితుంది. అసలు ఎన్ని వాటర్ తాగినా అసలు తాగినట్టే అనిపిస్తలేదు. అండ్ ఇక్కడైతే కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాను. బట్ ఫ్లాప్ అయింది. ఇంకేం చేసేది లేక ఇట్లయితే అల్లుకున్నా అనమాట హెయిర్. నాకు పోనీ ఏస్తుంటే అసలు అవ్వట్లేదు. ఎందుకో తెలీదు. అండ్ అయితే ఇంకా ఈవినింగ్ స్నానం చేశాను కదా! అని చెప్పి దీపం అయితే పెట్టేస్తున్నాను. మాకు ఇంట్లో మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఖచ్చితంగా దీపం అయితే జరుగుతదనమాట. మార్నింగ్ మమ్మీ పెట్టేసెళ్ళింది. సో, ఈవినింగ్ నేనున్నాను గదా! నేనైతే పెట్టేసినాను. ఇంకా మేమైతే చిన్న విండో షాపింగ్ చేసేసినాము. అండ్ కొన్ని బట్టలు తీసుకోవాలంటే తీసుకున్నారు మా కజిన్స్. ఆ తర్వాత అయితే మండి ఎట్ ద డేట్‌కెళ్ళాము. టేస్ట్ అయితే బావుండే. ఇంకా మండి తిన్న తర్వాత ఫుల్ మనకైతే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తది గదా! సో, అంతే ఈ వీడియో. మీకెట్లా అనిపిస్తదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.